ఓం నమ శివాయ. ఒకే గోత్రం వారు వివాహం చేసుకోవచ్చా అని చాలా మందికి సందేహం ఉంది. అయితే స్వగోత్రికులు అంటారు వీరినే. అంటే ఒకే గోత్రం కలిగినటువంటి వారిని స్వగోత్రికులు అంటారు. అటువంటి వారైతే వివాహం చేసుకోకూడదు. అయితే అసలు ముందుగా మనం తెలుసుకోవలసినది గోత్రం అంటే ఏమిటి అంటే, పూర్వం రోజుల్లో మన తాతలు ముత్తాతలు వారు మన పెద్దవాళ్ళందరూ కూడా గోశాలల్లో కలిసిమెలిసి అన్నదమ్ముల వలె ఉండేవారు అనమాట. వారందరూ కలిపి ఒక అన్నదమ్ముల వలె ఉండేవారు కనుక వారికి ఏకగోత్రం అనగా స్వగోత్రం అయిందనమాట. వారందరూ కూడా వారికి పుట్టినటువంటి బిడ్డలే మన గోత్రం కాబట్టి స్వగోత్రికులు అంటారు. అందువలన వివాహం పనికిరాదు. అందులో మన సైన్స్ పరంగా కూడా జీన్స్ కూడా ఒకే రకంగా ఉండడం వల్ల మనకి పుట్టబోయే బిడ్డలు కూడా వేరే రకంగా అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు. అందువలన కూడా ఒకే గోత్రం కలిగినటువంటి వారు వివాహం చేసుకోవడానికైతే పనికిరాదు. కానీ స్వగోత్రికులైతే అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు వరుస అవుతారు కనుక వివాహం అయితే పనికిరాదు. అందువలన స్వగోత్రికులైతే వివాహం చేసుకోవడానికి పనికిరాదు. ఈ యొక్క వీడియో మీద ఏవైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓం నమ శివాయ.